విశాఖ గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల పవిత్రత కాపాడాలంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తక్షణమే తొలగించాలి. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల పవిత్రత కాపాడాలంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే తొలగించాలి. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వడ్లపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ నాయకులు. దేవాలయం ముందు ప్లకార్డులతో బిఆర్ నాయుడును తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీలలు సోషల్ మీడియాలో బహిర్గతమైన కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సనాతన ధర్మమని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన బిఆర్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కూటమి ప్రభుత్వానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సమాధానం చెప్పాలి. కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత, నాయకులు గుడివాడ లతీష్, జీలకర్ర నాగేంద్ర, చిత్రడ రమణ, ఎన్నిటి రమణ, బొడ్డ గోవింద, దామోదర, దానప్పలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని శ్రీ వెంకటేశ్వర ఆలయాల ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం, అదేవిధంగా మనందరికీ తెలుసు బిఆర్ నాయుడు గారు ఏదైతే ఈ యొక్క దేశంలో అత్యంత ప్రతిష్టకరమైనటువంటి దేవాలయం మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరం చూసాం. బిఆర్ నాయుడు గారిని వెనకేసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి నిజంగా సిగ్గు అనిపించట్లేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆయన వెంటేసుకొని తిరగడం, మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భువనేశ్వర్ గారు ఆయన పక్కన పెట్టుకొని మరి అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళకి అసలు ఏమీ అనిపించట్లేదా? బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి రాసలీలలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం, కానీ ఆ పార్టీ వాళ్ళకి ఏం తెలియనట్టు అదేదో తప్పే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా భక్తులు కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనకి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అసలు తక్షణమే ఆయన్ని రాజీనామా చేయించాలి. మరి చేయించకుండా ఆయన వెంటేసుకొని తిరగడం, తిరుమలలో వాళ్ళ మనవడు పుట్టినరోజు సందర్భంగా కానీ లేకపోతే ఈ మధ్యన తిరుమల దర్శించినటువంటి సందర్భంలో బిఆర్ నాయుడు వేసుకొని తిరుపతి అంతా తిరుమల అంతా వెంటేసుకొని తిరగడం, అసలు సిగ్గు లేకుండా తప్పు చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా మా పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ అసలు మినిమం కూడా వాళ్ళ ప్రజలు ఏమనుకుంటారు, ఉన్నటువంటి భక్తులు ఏమనుకుంటారో అని మినిమం కూడా జ్ఞానం లేకుండా, అదే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో మనం చూసాం. పృథ్వీరాజ్ మీద ఆ టైంలో చిన్న కామెంట్ వస్తేనే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించారు. మరి అటువంటిది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా బిఆర్ నాయుడు గారి వీడియోస్ కానీ ఆయనకి నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని డైరెక్ట్ చెప్పినా సరే ఆయన్ని వెనకేసుకొని రావడం అంటే మరి ఏ విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు? మరి అదే కాకుండా తిరుపతి లడ్డూని ఏ విధంగా బ్యాడ్ చేశారు మనకు తెలుసు. కలియుగ దేవుడు, ప్రపంచ దేశాల్లోనే ప్రఖ్యాతిగాసినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మనకందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి అంటేనే పవిత్రతో కూడుకున్నటువంటి టెంపుల్ అనేది తిరుపతిలో వెలిసింది అని అన్నమాచార్యులు కూడా మరి దీని గురించి గొప్పగా వివరించడం జరిగింది. అలా దేవుడికి ఈవేళ ఘోరమైనటువంటి అపరాధం ఇవాళ బిఆర్ నాయుడు వల్ల కలిగింది. అతను అనేకమైనటువంటి తప్పులు చేస్తూ
తిరుపతి లడ్డీ మీదే అబండాలు వేస్తూ ఈ కలియుగ దేవుణ్ణి అగౌరవపరిచే విధంగా ఆ ప్రసాదాన్ని పవిత్రంగా భావించే హిందువులందరి మనసుల్ని కూడా గాయపరిచే విధంగా మాట్లాడిన మాటలు. అలాంటి వ్యక్తి మరి రాసలీలలు కూడా ఈవేళ ప్రపంచ దేశాలన్నీ చూసాయి, భారతదేశం చూసింది, అన్ని రాష్ట్రాల ప్రజలు చూశారు. ఇలాంటి దుర్మార్గుడినే మరి తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా బుద్ధి రాలేదా, జ్ఞానోదయం కలగలేదా, తప్పు చేస్తే వెంటనే శిక్షించవలసిన బాధ్యత లేదా, రిజైన్ చేయించవలసిన బాధ్యత లేదా, పవిత్రతని కాపాడవలసిన బాధ్యత లేదా అని అందరూ ఘోషిస్తున్నప్పటికీ మరి రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రజ్యోతి అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారు, TV5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఇంకా చైర్మన్గా కొనసాగించడం అంటే అది సిగ్గుసేటు. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమీ జరగకపోయినా దేవాలయంలో మెట్లు కడిగి పవిత్రంగా తుడిసి చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు రాసలీలలు చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పి రిజైన్ చేయించండి, మీకు మాకు పార్టీకి మంచి జరుగుతుంది, దేశ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు అని చెప్పిన సందర్భాలు మరి చెప్పి అతన్ని ఒప్పించి బిఆర్ నాయుడిని చైర్మన్ పదవికి రిజైన్ చేసి పవిత్రతను కాపాడాలి, తిరుపతి పవిత్రని ఈ సందర్భంగా మంచి బుద్ధిని వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని వెంటనే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు చేత రిజైన్ చేయించి హిందువుల ఆరాధ్యత అయినటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రతని కాపాడవలసిన బాధ్యత ఉందని మీ ద్వారా తెలియపరచుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గంలో తిప్పల నాగిరెడ్డి గారు ముఖ్య అతిథిగా, దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వడ్లపూడి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏదైతే TV5 చైర్మన్, TTD చైర్మన్ బిఆర్ నాయుడు గారు